హాయ్ హలో అండి. సో ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది బాలింతలకైతే చాలా బెస్ట్ అండి. నేనైతే బాలింతలు ఉన్నప్పుడు ఇదే మా అమ్మ చేసి పెట్టేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే నేను చిక్కుడుకాయలు ఒలిచేసి ఇలా ఉడకబెట్టేసుకుంటున్నాను. సో కొంచెం ఉడికినప్పుడు నేను కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. తర్వాత కాసేపు ఉన్నాక ఉడికించుకున్నాక చూస్తే ఇలా మెత్తగా నలిపితే నలిగిపోవాలి. అలాంటప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిక్కుడుకాయలన్నీ వడగట్టేసుకున్నాను అనమాట. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు యాడ్ చేసేసాను. దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది యాడ్ చేసేసుకున్నాను. దాంతోపాటు 6-7 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుందండి. సో దాంతోపాటు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా రెడిష్ కలర్ వచ్చినప్పుడు ముందుగా వడిదింపు పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఆయిల్లోకి ఇదంతా బాగా మిక్స్ అయినప్పుడు నేను ముందుగా 3 టమోటాలు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. సో అవి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఈ టమోటాలు కూడా ఒకసారి అంతా కలిదిప్పేసేసుకొని బాగా మూత అయితే పెట్టేసుకోవాలండి. సో టమాటా అనేది బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఇలా బాలింతల్లో అయితేనా ఈ కర్రీ మనం ఎంతైనా తినొచ్చు, ఏం కాదండి. నాకైతే మా అమ్మ ఇదే చేసి పెట్టేది. ఇది కూడా మా అమ్మ రెసిపీనే అనమాట. సో ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత నేను అయితే ఒక టేబుల్ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేను అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ దాంట్లోకి అంతా పట్టాలని చెప్పేసి కాసేపు ఒక 1 మినిట్ అలా నేను మూత పెట్టేసుకున్నాను. తర్వాత తీసేసేసి ఇక్కడైతే నా చిన్న వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి, అది మిస్ అయిపోయింది. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారము, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. సో అదైతే స్కిప్ అయింది, నేను చెప్తున్నాను కొలతలతో కూడా. సో అలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి. సో కొంచెం మనకు అన్నంలో కలుపుకునేటప్పటికి కొంచెం బాగుంటుందని వాటర్ యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా ఇలా అంత తిప్పేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకోవాలి. తర్వాత చూస్తేనా మనకి ఎంతో టేస్టీ రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు కానీ నచ్చితేనా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.